బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్లోనే అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో ప్రారంభించనున్నారు. భారత్లోనే అతిపెద్ద సముద్ర వంతెన రవాణా వినియోగానికి అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వంతెనపై రాకపోకలకు పలు ఆంక్షలు విధించారు. వంతెనపై గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్ల దాటకూడదని ఆదేశాలు జారీ చేశారు. మోటార్ బైక్లు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలకు అనుమతిని నిరాకరించారు. కార్లు, టాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వంతెన ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వాహనాల వేగం 40 కిలోమీటర్లకు పరిమితం చేశారు. భారత్లోనే అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో ప్రారంభించనున్నారు. భారత్లోనే అతిపెద్ద సముద్ర వంతెన రవాణా వినియోగానికి అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వంతెనపై రాకపోకలకు పలు ఆంక్షలు విధించారు. వంతెనపై గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు దాటకూడదని ఆదేశాలు జారీ చేశారు. మోటార్ బైక్లు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలకు అనుమతిని నిరాకరించారు. కార్లు, టాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వంతెన ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వాహనాల వేగం 40 కిలోమీటర్లకు పరిమితం చేశారు.